ఒకసారి బ్రహ్మదేవునికి ఈ సృష్టి అంతా కూడా నా ద్వారానే నడుస్తుంది అని అహంకారం అయితే తన మనసులోకి వచ్చింది. శివమాయ ప్రేరితుడైన బ్రహ్మదేవుడు నాకన్నా గొప్పవారు ఎవ్వరూ లేరు అని విష్ణువు దగ్గరికి వెళ్ళి నా యొక్క గొప్పదనాన్ని చాటింపు చేసుకుందాము అనుకొని వెళ్ళాడు. వెళ్ళేళ్ళకే అక్కడ విష్ణుమూర్తి ఈయనేమీ పట్టించుకోకుండా నిద్రిస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఓయి, నా గర్భంలో నుంచి వచ్చిన నువ్వు ఇంత అహంకారమా? నేను వచ్చినది కూడా పట్టించుకోకుండా నువ్వు ఇదిగా ఉన్నావు, మాట్లాడకుండా ఉన్నావు అని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి నీకన్నా నేనే గొప్ప అని మాట్లాడాడు. వీరిద్దరూ ఇలాగే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉండగా ఇంతలోనే విష్ణువు కూడా శివమాయ ప్రేరితుడయ్యాడు. ఇంతలోనే వీరిద్దరి మధ్యకు ఒక బ్రహ్మాండమైన వెలుగు వచ్చి ఆ వెలుగు అంతకంతకు ఆకాశంలో పెరిగిపోతుందన్నమాట. అప్పుడు బ్రహ్మ విష్ణువు ఆశ్చర్యపోయి ఏమిటిది, మనం ఎప్పుడూ చూడలేదు, ఏంటి ఈ వెలుగు అనేసి ఆశ్చర్యంగా దానికేసే చూస్తున్నారు. నేను గొప్ప అని ఇప్పటిదాకా వాదులాడుకున్న వీరిద్దరూ కూడా దీని మొదలు చివర కనిపెట్టాలి అనే ఆలోచనతో వెంటనే శివుడి మాయా ప్రేరితుడైన విష్ణువు వరాహ అవతారం ధరించారు. పాతాళ లోకానికి ఈ వెలుగు ఎక్కడి నుంచి మొదలైందో కనిపెట్టడానికి వెళ్ళాడు. అలాగే బ్రహ్మ హంసావతారం ఎత్తి పైకి వెళ్ళాడు, దీని చివరి ఎక్కడుందో కనుక్కోవడానికి. అలా వీరిద్దరూ ప్రయాణిస్తూ పాతాళంలోకి విష్ణుమూర్తి, పైకి బ్రహ్మ వెళుతూ కానీ ఇద్దరికి చివర దొరకలేదు, మొదలు దొరకలేదు. అలాగే వెళుతూ ఉన్నారు. ఇంకా వెళ్ళగా ఇంకా లాభం లేదు, దీని చివర్లు కనపడట్లేదు అనేసి విష్ణుమూర్తి అనుకున్నాడు. ఇక అనుకున్నదే తడవుగా వచ్చేసి మళ్ళీ ప్రయాణం చేసి పైకి వచ్చి మొదటగా వీళ్ళిద్దరు ఎక్కడైతే బాధలాడుకున్నారో అక్కడికి వచ్చారు. వీరిద్దరి భయంకరమైన వీరి మాటలు, వీరి యుద్ధము అక్కడ దేవతలంతా కూడా తిలకించారు. ఇప్పుడు ఆ పైకి వెళ్ళిన బ్రహ్మకి అతనికి చివరెక్కడా కనపడలేదు. కానీ నాకు కనపడలేదు అని చెప్తే విష్ణుమూర్తికి మళ్ళీ నేను లోకం అయిపోతానేమో అని తలచాడు. అంతలోనే అతనికి ఒక మొగలు పువ్వు పైనుంచి రాలి పడుతూ కనపడింది. అప్పుడు ఆ మొగలు పువ్వుని ఏమని అడిగాడంటే, నువ్వు దీని చివరని చూసావా అని అడిగాడు. అయ్యో, ఈ చివరి ఎక్కడని చెప్పమంటావు, నేను ఎంతో కాలం అయింది పడితే ఇంతవరకు నేను కిందకే చేరలేదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ, నువ్వు నాకు ఒక సహాయం చెయ్యి, నువ్వు భూలోకంలో పూజించబడతావు, దేవలోకంలో పూజించబడతావు, నేను చూసినట్లుగా నువ్వు సాక్ష్యం చెప్పమని మొగలు పువ్వుతో చెప్తాడు. ఇక బయటకు వచ్చిన విష్ణువు శివుని ప్రార్థిస్తాడు. తన తప్పును తెలుసుకొని అహంకారాన్ని వదిలిపెట్టి శివుని ప్రార్థిస్తాడు. ఈ బ్రహ్మ కూడా వచ్చేసి ఈ మొగలుపు తనకి సహాయం చేస్తుందన్న ధైర్యంతో విష్ణుమూర్తి దగ్గర అబద్ధం చెబుతాడు. నేను దాని యొక్క చివర చూశాను, కావాలంటే ఈ మొగలు పువ్వే సాక్ష్యం అని చెబుతాడు. నిజమేనని విష్ణుమూర్తి నమ్ముతాడు. ఇదంతా చూసిన శివుడు వెంటనే వీళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. వీళ్ళిద్దరూ నేను గొప్ప అనుకుంటుండగానే శివుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మను తోలనాడతాడు. విష్ణుమూర్తిని, నువ్వు కూడా అబద్ధం చెప్తే నువ్వే గెలిచేవాడివి కదా, కానీ నీ సత్యసంధతకు నేను సంతోషపడ్డాను. నువ్వు కూడా నాలాగే భూలోకమందు అనేక దేవాలయాల్లో వెలసి అందరి చేత పూజలు అందుకుంటావు అని విష్ణుమూర్తిని ఆశీర్వదిస్తాడు. అలాగే బ్రహ్మని, నీవు అబద్ధం చెప్పావు, అసత్యం ఆడావు, కనుక నీకు భూలోకంలో నీకు దేవాలయం అనేది ఉండదు అని శపిస్తాడు. అప్పుడు బ్రహ్మ, అయ్యయ్యో నేను చేసిన తప్పును క్షమించండి అని బతిమలాడగా, సరే యజ్ఞయాగాదుల్లో పెద్ద యజ్ఞయాగాదుల్లో
నీ పేరు మీదుగానే యజ్ఞయాగాలు జరుగుతాయి. అలాగే నాకు కూడా ప్రాధాన్యత లేని యజ్ఞాల్లో నీవేమి ఫలించవు అని చెప్తాడు. అలాగే ఇంకా మొగలు పువ్వును కూడా శపిస్తాడనమాట. నువ్వు కుసుమ జాతికి చెందిన నువ్వు ఇలా అబద్ధం చెప్పావు, అబద్ధపు సాక్ష్యం చెప్పావు కనుక నువ్వు నా పూజకు పనికిరావు అని శపిస్తాడు. అప్పుడు మొగలి పువ్వు, నా తప్పును క్షమించండి, మీ పూజకు పనికిరాని నా జన్మ ఎందుకు అని శివుని బతిమలాడుకొనగా శివుడు సరే నా పూజలో అయినా లేకపోయినా నా పూజ అలంకారానికి మాత్రం నువ్వు పనికొస్తావు అనేసి మరలా దీవిస్తాడు. ఇంకా బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా తమ తప్పును తెలుసుకొని శివుని ప్రార్థించి మమ్మల్ని క్షమించండి, మేము చేసిన తప్పు కానీ శివమాయ ప్రేరేపితులైన వారి మాయ అంతా తొలగిపోయి వారు శివుని బ్రతిమలాడుకుంటారు. విష్ణువు యొక్క సత్యసంధతకు సంతోషించిన శివుడు అతన్ని దీవించాడు. ఏదైనా కానీ ఈ కథ వల్ల మనకేమో తెలుస్తుంది, ఏ పరిస్థితుల్లో కూడా మనం ఎంత గొప్పవారమైనా గర్వము మన మనసులో ప్రవేశించిందంటే అహంకారం వల్ల మనం చేసే చర్యలు అర్థం లేకుండా ఉంటాయి. తొందరపడి చేసే నిర్ణయాల వల్ల ఫలితం కూడా అలాగే ఉంటుంది అని అర్థమవుతుంది ఈ కథ వల్ల. తన తప్పును తాను తెలుసుకున్న వాళ్ళు ధన్యులు అవుతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అందరం కూడా నిజాయితీని వీడకూడదు, అహంకారం పడకూడదు, గర్వపడకూడదు అనేది ఈ కథలోని ముఖ్యాంశము. దేవతలకే తపన అహంకారము. మనుషులు కూడా తెలుసుకొని దేవతలకే జరిగిన ఈ అవమానాలు ఇవన్నీ కూడా తెలుసుకొని మనుషులు కూడా నిజాయితీగా మెసులుకోవటం, నిరాడంబరంగా అహంకారం లేకుండా ఉండటం నేర్చుకొని ప్రజలందరూ కూడా ఆ పరమశివుని ఆశీస్సుల్ని పొందాలని ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆ పరమేశ్వరుని కృప ఆశీస్సులు మనందరి పట్ల కూడా ఎల్లవేళలా ఉండాలని నిరాడంబరమై ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా నిరాడంబరమై అతిశయోక్తి పోకుండా అందరూ కూడా జీవించాలని ఈ కథ యొక్క సారాంశం. ఓం నమ శివాయ.